హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా కొబ్బరన్నం చేశానండి. అది మట్టి పాత్రలో చేశాను. చక్కగా మగ్గిపోయి రెడీ అయిపోయింది. ఇది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. 1 కేజీ బియ్యానికి కొబ్బరన్నానికి నేను ఈ రకంగా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుదీనా, టమాటా 1, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయలు. కొబ్బరిని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత వడగట్టాలి. కొబ్బరిలో వాటర్ చేర్చి ఇలా స్టైనర్లో వడగట్టుకోవాలి. ఇవి రెడీ అయిపోయినాయి. ఇది 1/2 కేజీ ఉంటుంది. నేను దీంతోనే 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. ముందుగా వీటిని కడిగి 2 సార్లు నానబెట్టాలి. ఇది 1/2 కేజీ ఉంటుంది. దీంతో నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. మట్టి పాత్రలో కొబ్బరన్నం చేస్తున్నాను కదా, మట్టి పాత్ర పెట్టుకొని నెయ్యి వేసుకొని సరిపడా నెయ్యి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇవి బాగా ఏగితేనే వాటిలో ఉన్న ఫ్లేవర్ వస్తుంది. పుదీనా కొత్తిమీర వేసేసుకొని వీటిలో ఉన్న బాగా ఇది ఏగిపోతేనే ఇంకా టేస్ట్ వాసన అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది, చాలు. ఇది కూడా బాగా వేగిపోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమోటాలు ఇవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమోటా అన్నీ వేసుకొని క్యారెట్ ముక్కలు కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇవి 1/2 లీటర్ అన్నాను కదా, ఒకసారి కొలుస్తున్నాను చూడండి. అట్లాగే ఇది దీంతో తీసుకున్నాను కాబట్టి ఈ లోటన్నర నీళ్లు పోసుకోవాలి. అసలుకి ఈ పాలు దీంట్లో పోస్తే బాగా మగ్గనిచ్చాలి కాసేపు. తర్వాత మిగతా ఎసరు పోసుకోవాలి. తీసుకున్నాను కాబట్టి ఇది కూడా 1/2 కేజీ అండి. దీంతో నేను 1.5 తీసుకోవాలి, కానీ కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే మట్టి పాత్రలో చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి ముందుగా జాగ్రత్తగా మనం కొద్దిగా ఒక గిద్ద నీళ్ళు ఎక్కువే తీసుకుంటే మంచిది. తగినంత ఉప్పు వేసేసానండి. వేసుకొని ఆ వాటర్ ఎలా ఉండాలంటే సముద్ర వాటర్ ఎలా ఉంటాయి మనకు ఆ విధంగా ఉండే విధంగా చూసుకుంటే మనకు రైస్లో సాల్ట్ సరిపోతుంది. ఈ పచ్చిమిర్చిని సన్నగా పిన్నిసి పెట్టి చీల్చి మరుగుతున్న ఎసరులో వేసేసుకోవాలి. ఎసరులో వడకట్టుకున్న బియ్యం వేసేసేయాలి. సమంగా తిప్పుకొని ఇక మూత పెట్టుకొని చూసారా, రెడీ అయిపోయింది మనకు. పూర్తిగా ఒక 10 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారినాక తీయాలి. మనకైతే కొబ్బరన్నం వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇందులోకి పెరి చట్నీ, గోంగూర, చికెన్ కర్రీ, బంగాళదుంపల కుర్మా ఏదైనా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈ విధంగా సింపుల్గా చేసి పెట్టచ్చు. హెవీ మసాలా అనేది నేను వేయలేదండి ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.